కొడంగంటి మండలము. మా సీఎం కొడంగంటి సీఎంని మేము పేదలం సాధనం అందరం కూడి మా రేవంత్ రెడ్డి మా గడ్డకు సాయం చేస్తాడంటనని అందరం ఊర్లో పొంటి ఉండ కొడుకులు కూడా కోడళ్ళు కూడా బతుకుదేరుకుపోయినోళ్ళు కూడా వచ్చి ఓట్లేసిపోయినరు. ఓట్లేసిపోయిన మాత్రాన ఇప్పుడు మాకు ఇంత ఆపతి పెడుతుండు. ఆయన సీఎం ఇందు సేవడికి అయిందా, ప్రభుత్వంకి అందరికి చేసి సీఎం అయిందా, వాళ్ళ కొడుకులు బిడ్డలు వదినోళ్ళు మరదాళ్ళు వాళ్ళతోనే సీఎం అయిందా? మాకు ఇది అంతా అన్యాయం జరగబెడుతున్నాడు. కలెక్టర్ ఆడికి ఆఫీసుకు కలెక్టర్ కు పోతే కేర్ చేస్తలేడు. సీఎంతో వచ్చి సీఎం ఎవరో బయట ఉండి బయటికెళ్ళి ఎలగొట్టిండ్రు. చెట్ల పంటి కూడు గంజి గానక పడి వచ్చినాం మేము. మాకు మేము అడిగిన పాత్రము ఆయనకు భూములు ఇచ్చినాము, మనిషికి ఇచ్చినాము. గొడవలు పడకుండా మా పైసలు మా డబ్బులు మాకు 10 లక్షలు రావాలి, మా డబ్బులు మాకు ఇచ్చి భూమి చేసుకొనుకోకో. ఈ రోజుల్లో మాకు అన్యాయం చేస్తుండు ఆ సారు రేవంత్ రెడ్డిని సీఎం చేసినందుకు మాకు ఇంత ఆపతి పెడుతుండు. ఆ సారే చేస్తున్నాడు సార్, అన్ని సారే మాట్లాడుతున్నాడు. ఇస్తాం 10 లక్షలు అని అన్నాడు. ఆ 10 లక్షలు ఇస్తలేడు కదా సార్, మరి సగం సగం ఇచ్చిండు. మా బతుకులు ఎట్లా? నమస్తే సార్, మాది 30 గుంటల భూమి ఉండదు అపైపల్లి గ్రామం. అయితే రాలేవు సార్, మాకు అప్లికేషన్ పెట్టినాం, ఏం రాలేవు. పూరా అప్లికేషన్ మస్తు మాటలు పెట్టినాం, రాలేవు. మళ్ళీ అవి కావాలి. నేను పేదదాన్ని, పిల్లలు ఉన్నదాన్ని, ఇక నమ్మగడు చూడు ఎడ్డేం లేకున్నాడు. ఇక చూడండి సార్, జర ఎట్లన్నా చేసి మాకు రావాలి. అందరికి తక్కువ వచ్చినాయి, మా ఊళ్ళో మొత్తానికి తక్కువ వచ్చినాయి పైసలు. అవి అన్ని సరిగా ఇచ్చి భూములు తీసుకోండి. బతకనికే మాకు ఆదేరు ఇవ్వండి. మీరు కొందరికి జాబులు వచ్చినాయి, ఏ జాబులు లేని లూకేని ఉన్నారు. రైతు బేద దగ్గరనే నేను రాపియం లేను, వాళ్ళు కురువల్లే రాపించారు. అది నేను భూమి సర్వే కూడా కాలేదు. 2 ఎకరాల పెట్టినారు, ఎకరాల దుడ్లు వచ్చినాయి. ఇప్పుడు నిన్న చేసి పెట్టినరు. ఈ విషయం వాళ్ళ దొబ్బుకొని పోయినరు. చూడసారిగా ఇంకెంత రావాలి? ఇంకా ఎకరా పైసలు రావాలి. 2 ఎకరాల భూమి ఉండదు. ఎవరిది ఉంది, ఎవరెవరి కాజు మీద ఉంది అని పిలవలేరు సార్, మాకు ఎవరు పిలవలేరు. భూమికి ఆయన కొలిసి కూడా లాంటి భూమి 2 ఎకరాలు వెళ్తా చూడు సార్. నాది కొలిసి కూడా నా భూమి, నా భాగం కాడికే. మళ్ళీ ఏరే వాళ్ళ దగ్గర పోకుండా ఆ భూమిని బట్టి సుమ వాళ్ళు అట్లా ఏం లేరు. పూరా ఎకరన్నర ఎవరో రాపించిండు అయిపోయా. మేము గవర్నమెంట్ కు సహకరిస్తున్నాం సార్. మేము వ్యతిరేకంగా మేము కాము. ఈ పోలీసు సిబ్బంది గాని, వేరే ఇంకోటి రెవెన్యూ సిబ్బంది గాని, మాకు కలెక్టర్ సార్ వచ్చిన వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళకు కూడా మంచిగా ఇస్తామని చెప్పినాం. మేము వాళ్ళకి వెళ్ళక గొడవలకు ఏం దిగలేం సార్. మెడికల్ కాలేజ్ అన్నారు కదా, అందరికి సహాయపడడానికి మేము ఉపయోగపడుతున్నాం. కానీ మధ్యలో మా పైసలన్నీ కట్ చేసి తినకమైంది సార్. ఇది న్యాయమా సార్? ఇది పద్ధతి? ఏం చేద్దాం మేము? అరిగో చేద్దామా సార్? మేము మా డిమాండ్కి ఇవ్వదు సార్, ఏం లేదు. 1 ఎకరన్నర పైసల లోపల ఇంకా 3 లక్షల వరకు రాలేదు సార్. పగిరప్ప సార్. ముత్తప్ప ఎర్రపల్లి అప్పాయిపల్లి అంటారు. మండల కొడంగల్ 19 సర్వే నంబర్లో మా భార్య పుడితే 1 ఎకరా భూమి నా పుడితే అంతే. మాకు 6 లక్షలు ఇచ్చింది సార్. 24 గుంటలు, ఇంకా 16 గుంటలు భూమి పైసలు ఇవ్వలేరు. ఆ 16 గుంటలు మేము మాకు ఇచ్చి పెడతారు. భూమి లేకపోతే ఇక పైసలు ఇస్తారా అని అడిగినాం. వస్తాయని 4 నెలలు 5 నెలలు ఎవరు మన ఎంఆర్ఓ సార్. సార్ మేము కూడా స్వాగతిస్తాం సార్. మా పిల్లలు కూడా మంచిగా ఉంటుంది. భూమి ఇస్తున్నాము, కొట్టాడకొచ్చాము, శాంతియుతంగా ఇస్తాం. మేము మా పైసలు మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పినాము. మా కాగితాలు చూపుతాము, మా భూమి కూడా చూపుతాము సార్ రోడ్డుకి. ఇప్పుడు అదే పక్కల 1,30,00,000 అమ్ముతున్నారు. మరి 10 లక్షలనే పర్లేదు, మాకు రేపు నాటికి పిల్లల పిచ్చారన్న భవనాన్ని ఇస్తామన్నాం. మేమే స్వాగతిస్తాం సార్. అంటే కూడా ఆయన వస్తాయి పైకి పంపినా, ఇంకా మీనికి పంపినా అంటారు. మీనికేమో తెలియదు. అక్కడ పంపిణీ ఇక్కడ పంపిణీ అంటారు. అప్పాయిపల్లి గ్రామంలో 19 సర్వే నంబర్లో మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల కోసం ప్రభుత్వం ఏదైతే సేకరిస్తున్నటువంటి భూమిని గత సంవత్సరం దాదాపుగా జనవరి నుండి ఈ జనవరికి 1 సంవత్సరం పూర్తి అవుతున్నది. మేము ఈ 19 సర్వే నంబర్ భూమి ఏదైతే రోడ్డు సైడ్ ఉన్న భూమిని మా తాతల నుండి ముత్తాతల నుండి 60 సంవత్సరాల నుండి ఈ భూమిలో మేము కాస్తులు ఉండి చేసుకుని బతుకుతా ఉంటే, ఈరోజు ప్రభుత్వము ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినటువంటి భూమిని ఈరోజు మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలో భూములు గుంజుకోవడం జరుగుతా ఉన్నది. అయినా కూడా సరే ప్రభుత్వం ఈరోజు మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల కడతామన్నందుకు స్వాగతించి ఈరోజు భూములు ఇవ్వడానికి సిద్దమైతే, ఈరోజు ఇస్తామన్నటువంటి 10 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఎకరాకు 6 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఇక్కడ మోసం చేసి, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కూడా
కలిసి అసలు భూములు లేనటువంటి వాళ్ళు ఇక్కడ రికార్డులు లేనటువంటి కొందరికి రాజకీయ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు దాదాపుగా 80 లక్షల నుండి ₹1 కోటి వరకు ఇక్కడ దోచుకొని స్కామ్ చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళందరి దగ్గర రికవరీ చేస్తారా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నిజంగా రైతులు ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం చేసేటువంటి నిజమైన రైతులకు న్యాయం చేసిన తర్వాత ఈ భూములు తీసుకోవాలని చెప్పి మేము గత 5-6 నెలల నుండి అడుగుతా ఉన్నాము, మాట్లాడుతున్నాము. ఈ విధంగా దౌర్జన్యపూరితంగా ఈరోజు మాకు పోలీసు మిత్రులు కూడా మాకెవరు వాళ్ళకేం వ్యక్తిగతంగా మాకేం లేదు, వాళ్ళు కూడా మా సోదరులే. కానీ వాళ్ళ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుట్రపూరితంగా మొన్న లగచెర్లలో జరిగింది, నిన్న హెచ్సిలో జరిగింది, ఈ రోజు అప్పాయిపల్లిలో ఈ విధంగా మేమేమంటున్నామంటే దౌర్జన్యంగా పోలీసులు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ప్రజాస్వామ్యబద్దంగా రాజ్యాంగబద్దంగా కొట్లాడుతుంటే పోరాటం చేస్తుంటే ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు కావచ్చు రేపు ఈ రోజు మేము పై స్థాయికి హైకోర్టుకు వెళ్తాము, సుప్రీంకోర్టుకు వెళ్తాము. ఎవరైతే మా పైన దౌర్జన్యంగా ఎవరైతే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళని ఎవరిని కూడా వదిలేదు లేదు. నేను కూడా ఒక లా స్టూడెంట్ గా లా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విద్యార్థిగా ఖచ్చితంగా ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు ఎవరైతే ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా మీ పైన కూడా మేము ప్రైవేట్ కేసులు బుక్ చేసి ఖచ్చితంగా మీ అందరినీ కూడా మేము న్యాయ పోరాటం చేస్తాము, ఎంతటికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కావాల్సింది ఏమంటే న్యాయం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం కావాలి. ఇచ్చినటువంటి హామీలను అక్కడ తంతేనేమో లగచర్ల 20 లక్షలు ఇచ్చిర్రు, ఇక్కడ రోడ్డు మీద హైవేలో నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి భూములను మేము ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పించి 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆ 10 లక్షలు కూడా ఇవ్వకుండా 5 లక్షలు ఇస్తే ఉన్నటువంటి రైతులు అడక తినాలనా లేకపోతే రోడ్ల మీద పడి ఎటు చచ్చిపోవాలనా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే మాకు ఇస్తామన్న నష్టపరిహారాన్ని, ఇస్తామన్న ఉద్యోగాలను, ఇస్తామన్నటువంటి హామీలు అన్ని కూడా వెంటనే ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ 19 సర్వే నంబర్లో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రము ఖచ్చితంగా మా యొక్క ఉద్యమాన్ని ఎప్పుడు కూడా ప్రశ్నిస్తా ఉంటాము. చచ్చిపోయినా కూడా ఎవరికి భయపడేది లేదు. మా యొక్క శాంతియుత పోరాటం చేస్తా ఉన్నాము. శాంతియుతం జరిగేటటువంటి పోరాటానికి పోలీసు మిత్రులు అందరూ కూడా సహకరించాలి. మేము ఎవరిపైన కొట్లానికి రాలేము, ఇక్కడ దౌర్జన్యం చేయడానికి రాలేదు. మా దగ్గర ఎందుకంటే తక్కువ జనాభా ఉన్నా కూడా మేము శాంతియుతంగా ఇక్కడ మా భూముల దగ్గరికి వచ్చి మేము నిరసన తెలపాలని వచ్చినాం. కాబట్టి అందరూ కూడా పత్రికా మిత్రులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా సహకరించి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని అందరికీ సమాజానికి తెలియజేసి మాకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పోరాడదాం 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా. అది పోరాడదాం 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా. పోరాడదాం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా. పోరాడదాం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా. సార్ ఎట్లా చేసి పైసలు అయితే ఇప్పింది సార్. ఏదంటే కలెక్టర్ కాడికి పోనీ కానీ ఏం పోతే కలెక్టర్ సార్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ పోయి అడ్డమ్మాడి గొడవడి నీళ్లు తాగకుండా వచ్చినాము. మస్తు 10 మాటలు పోయినాం. సోమవారం రోజు పోయి అడాలన్నీ భూములు తీసుకుంటే ఎట్లా సార్? సోమవారం మనకు టైం ఇచ్చింది. ఈసారి కొట్టేది ఈసారి
సోమవారం మాత్రం కాకపోతే సార్ మేము అధికారం లేదు పని మాత్రం పని అయితే జరగదు ఆగదు ఓకేనా ఆడికి పోయి మన నష్టపరిహారం ఎట్లా సార్ ఖరాబ్ ఇస్తారు సార్ ఉన్నారు కదా అడిగితే మమ్మల్ని లేదా కలెక్టర్ సార్ ఉన్నారు మా పేర్లు ఉన్నాయా లేవా అదేమయ్యా చెప్పా ఇగో నాది ఇది ఉంది కథ ఏందో మళ్ళీ చెప్పండి చెప్పొచ్చు చెప్తే అయిపోతుంది ఎనర్జీ మనకైతుంది కానీ వేరేదైతే కాదు ఎనర్జీ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్ నష్టపరిహారం కల్పిస్తే పోయాలని చెప్తే నేను చెప్పాను పైసా రాలేమంటే అన్ని అడిగినాం న్యాయం జరిగేదాకా పోరాడదాం 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడదాం ఇస్తామన్న హామీలన్నీ నెరవేర్చేదాకా పోరాడదాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేదాకా పోరాడదాం లగచర్లకు ఇచ్చిన 20 లక్షలు పైపల్లి రైతులకు ఇచ్చేదాకా పోరాడదాం 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా We want justice.